ఇది ఒక అందమైన పల్లెటూరు. వీరు ఈ గ్రామంలో నివసించే ధనవంతులు. వీరు ఈ ఊరిలో నివసించే పేదవారిని అణిచివేసి నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు వీరికి మాత్రమే దక్కేలా చేసుకునేవారు. నీటి అవసరాల దృష్ట్యా ఎవరైనా పేదవారు ఈ ధనవంతుల కాలనీకి వస్తే తరిమేసేవారు. ఏంటి ఐలమ్మ ఇలా వచ్చావు? ఈ నీరు కేవలం మా ధనవంతుల కాలనీకి చెందినవి అని నీకు తెలుసు కదా. నీ నీటి అవసరాలు తీర్చుకోవాలంటే పక్కన ఉన్న చెరువు గట్టుకి వెళ్ళు, కానీ మా కాలనీలో నీకు అవకాశం ఇవ్వము. ఇప్పుడు నాకు కేవలం 1 బకెట్ చాలు. దీనికోసం నేను చెరువు కట్టంత దూరం నడవలేను. అయినా ఇది మీరు సొంతంగా వేయించుకున్న నల్లా ఏం కాదు కదా, ప్రభుత్వమే ఏర్పాటు చేపించింది కదా, మేము తీసుకెళ్ళడానికి అర్హులమే. మా ధనవంతుల కోసం గ్రామ పెద్ద ఈ నల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. మీకు ఇక్కడ అవకాశం మేము కల్పించము, వెళ్ళవచ్చు ఇక. ఆ నీటి వసతిని ప్రభుత్వం అందరి కోసం కల్పించినప్పటికీ ఈ ధనవంతులు మాత్రం కేవలం వీరికి మాత్రమే చెందిందిగా భావించేవారు. ఎవరైనా నీటి కోసం వస్తే వెనుదింపేవారు. చూసావు కదా సుమిత్ర, ఐలమ్మ ఎలా మాట్లాడుతుందో. ఈ నల్ల ఊరి ప్రజలందరి కోసం అంట. ఇదే అనుకోని వారికి అవకాశం ఇచ్చామనుకో, ఇక ఊరంతా మన కాలనీ మీదనే పడతారు. నిజమే అక్క, ఇక దేనికోసం ఈ పేద ప్రజలని మన కాలనీలోకి అడుగు కూడా పెట్టనివ్వద్దు. ఒక్కసారి ఒక్కరికి అవకాశం ఇచ్చిన మిగతా ప్రజలందరినీ వెంట పెట్టుకొని వస్తారు. ఇలా ఏ విషయంలోనూ ధనవంతులు పేదవారిని వారి కాలనీకి రానిచ్చేవారు కాదు. ధనవంతుల కాలనీలోనే దుకాణాలు అన్నీ ఉన్నా అక్కడికి కూడా రానిచ్చేవారు కాదు. మీది పక్క వీధి కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ దుకాణం కేవలం మా ధనవంతుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మీకు అవకాశము లేదు. మరోసారి మీరు ఈ కాలనీకి రాకండి. ఏమండి, నీరు, విద్యుత్, దుకాణాలు ఇలా అన్ని ధనవంతుల కాలనీ వారికేనా? మనకు ఏ సదుపాయాలు ఉండవా? ఏదైనా అవసరం కోసం వారి కాలనీకి వెళ్తే తరిమేస్తున్నారు. ఇలా అయితే మనం బ్రతకడం ఎలా అండి? అవును, రోజు రోజుకి వీరి దౌర్జన్యం పెరిగిపోతుంది. మనం కొందరు గ్రామస్తులను తీసుకొని ఈ రోజే గ్రామ పెద్దని కలవాలి. మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపమని అడగాలి. అనుకున్నట్లుగానే ఐలమ్మ కొందరి గ్రామస్తులను తీసుకొని గ్రామ పెద్ద వద్దకు వెళుతుంది. వారికి గ్రామంలో ఉన్న సమస్యలను, ధనవంతుల నుంచి ఎదురయ్యే సమస్యలను వివరిస్తుంది. వీరి సమస్యలన్నీ విన్న గ్రామ పెద్ద గ్రామంలోని ధనవంతులందరినీ కూడా రమ్మని ఆదేశిస్తాడు. చూడండి, ఈ గ్రామంలో మీ 2 కాలనీలకు గొడవలు రాకూడదంటే నేను ఒక పని చేస్తున్నా. ఈ గ్రామంలోని కొన్ని భాగాలను మీకు, కొన్ని భాగాలను మీకు ఇలా విడదీసి ఇద్దరికీ పంచుతున్నా. అలాగే పేద కాలనీలకి విద్యుత్తు, నీటి వంటి సదుపాయాలు అందిస్తాను. ఈ ఊరిలో ఉండే 2 చెరువుల్లో ఎవరి వైపు ఉన్న చెరువు వాళ్ళు తీసుకోండి. ఇంకా ఏమైనా సమస్యలుంటే మళ్ళీ రండి. ఇలా గ్రామ పెద్ద వారి సమస్యల్ని కొంతవరకు పరిశీలించి న్యాయం చేస్తారు. అదే సమయంలో వినాయక చవితి పండగ కూడా వస్తుంది. వినాయకుడి పండగ వస్తుంది. ఈసారి మన కాలనీలో బాగా జరపాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరమే ఇంకా బాగా జరపాలి. నిజమే, ఈసారి బాగా జరపాలి. వినాయకుడికి కావలసిన సామాగ్రిని, మండపాన్ని విదేశాల నుంచి తెప్పించాలి. అత్యంత విలువైన పూలు, పండ్లు కూడా తెప్పించాలి. అనుకున్నట్లుగానే ఈ ధనవంతులు విదేశాల నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన మండపాన్ని, అత్యంత ఖరీదైన రసాయనాలతో కూడిన వినాయకుడిని తెచ్చి పనులు ప్రారంభిస్తారు. మరోవైపు పేద కాలనీకి చెందిన ప్రజలు వారే స్వయంగా మట్టితో వినాయకుడిని చేసి వినాయకుడి పండగకు సిద్ధమవుతున్నారు. ఐలమ్మ వినాయకుడిని చేస్తుండగా అటువైపుగా వెళ్తున్న ధనవంతురాలైన దీప ఐలమ్మను చూసి ఆగి పలకరిస్తుంది. ఏం ఐలమ్మ, ఈ సమయంలో మట్టిలో ఏం చేస్తున్నావు? ఈ మట్టిలో అన్ని క్రిమికీటకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అసలే మీది పేద బతుకు. హాస్పిటల్కి ఖర్చులు కూడా మీ దగ్గర ఉండవు. ఈ మట్టితో ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు. మేము ఇలానే వినాయకుడిని చేసి పూజిస్తాము. మట్టితో వినాయకుడిని చేస్తే పర్యావరణ కాలుష్యం నుంచి మనం రక్షణ పొందవచ్చు. చెప్పావులే నీతులు. మీకు స్తోమత లేదు కాబట్టి ఇలా మట్టితో చేసి పూజిస్తున్నారు. మేము విదేశాల నుంచి ఖరీదైన వినాయకులను తెప్పిస్తున్నాము. అయినా నాకెందుకులే, వెళ్తున్నాను.
ఇలా పండగ సమయం రానే వచ్చింది. పేదవారు అయినప్పటికీ సంతోషంగా వినాయకుల్ని పెట్టి పూజలు నిర్వహిస్తారు. గ్రామం మొత్తం ఒకే చోట చేరి ఆనందంగా గడుపుతారు. ధనవంతులు కూడా వారి కాలనీలో పూజలు ప్రారంభిస్తారు. వీరు తెచ్చిన వినాయకుడి మండపము అన్నీ పూర్తిగా రసాయనాలతో చేసినవి. పేదవారు ఉపయోగించిన పాత్రలు కూడా మట్టితో చేసినవి. ధనవంతులు ప్రసాదం కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించిన పాత్రలన్నీ కూడా రసాయనాలతో చేసినవే. ఇలా 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి వేలవుతుంది. ఇక వినాయకుడి నిమజ్జనం చేసే సమయం వచ్చింది. గ్రామ పెద్ద మన కాలనీ పక్కన ఉన్న చెరువు మన కోసమే కేటాయించారు కాబట్టి దాంట్లో నిమజ్జనం చేద్దాము. ఇదే గ్రామ పెద్ద ధనవంతుల కోసం కేటాయించిన చెరువు. ఈ చెరువు ధనవంతుల కాలనీ పక్కనే ఉండేది. ధనవంతులు వారి వినాయకుడిని ఆ చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం మండపం మరియు వారు ఉపయోగించిన ఇతర వస్తువులు కూడా చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఇక ఈ చెరువు మన ధనవంతులకే సొంతం. మనం ఏమైనా అవసరాలుంటే ఇక్కడికి రావచ్చు. అలాగే మిగిలిపోయిన మండపం మరియు ఇతర వస్తువులు కూడా ఈ చెరువులో వేద్దాము. ఇది గ్రామ పెద్ద పేదవారి కోసం కేటాయించిన చెరువు. ఈ చెరువులో పేదవారు వచ్చి వారు చేసిన మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసి వెళ్తారు. 2 వారాలు గడిచాక ధనవంతుల కోసం కేటాయించిన చెరువు పూర్తిగా కాలుష్యం బారిన పడుతుంది. నీరు మురికిగా అయ్యి అక్కడ ఉన్న పక్షులు, చేపలు మరణిస్తాయి. ఇలా రోజు రోజుకి కాలుష్యం పెరిగి పొగ కమ్ముకుంటుంది. అటు నుంచి వెళ్తున్న వారికి విపరీతమైన దుర్వాసన మరియు దగ్గు వచ్చేవి. ఇలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇలా మెల్లమెల్లగా కాలుష్యం పక్కనే ఉన్న ధనవంతుల కాలనీకి వ్యాపించింది. వారు ఆ ఇంట్లో ఉండలేనంతగా కాలుష్యం వ్యాపించింది. ఆ కాలుష్యానికి వారు కూడా భరించలేకపోయేవారు. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఈ పొగ, ఈ దుమ్ము, ఈ చెడు వాసన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్నాళ్ళు శుభ్రంగా ఉన్న మన కాలనీకి ఏమైంది? అదే ఏమీ అర్థం కావట్లేదు. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని మేము వెళ్ళి తెలుసుకుంటాము. ఏమైనా పరిష్కారం ఉంటే కనిపెట్టి వస్తాము. ఆ కాలనీ మగవారు వెళ్ళి కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించగా అది వారికి కేటాయించిన చెరువు నుంచే వస్తుందని తెలుసుకుంటారు. కానీ అలా చెరువు ఎందుకయిందో వారికి అర్థం కాదు. కాలుష్యం ఈ చెరువు నుంచే వస్తుంది. బహుశా ఇవి కొండ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అనుకుంటా. మరొక 2 రోజులు చూసి తగ్గకపోతే తగిన అధికారులకి చెబుదాము. ఇలా రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. కాలుష్యానికి తట్టుకోలేక ధనవంతురాలు దీప కూతురైన రీత అక్కడే స్పృహ కోల్పోతుంది. అమ్మ రీత, ఏమైందమ్మా? ఎందుకు ఇలా పడిపోయావు? లే అమ్మ రీత, రీత లే. ఏమండి, రండి, రీత పడిపోయింది. ప్రస్తుతానికి రీత క్షేమంగానే ఉంది. తను అత్యంత కాలుష్యపూరితమైన గాలి పీల్చడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇలాంటి గాలి మళ్ళీ పీలుస్తే ప్రాణానికే ప్రమాదం. నన్ను ఒకసారి ఆ కాలుష్య ప్రదేశానికి తీసుకెళ్ళండి. డాక్టర్ గారిని చెరువు వద్దకి తీసుకెళ్లగా అతడు ఆ నీటిని పరిశీలించి ఆ కాలుష్యానికి కారణమేంటో కనిపెట్టి వివరిస్తారు. చూడండి, ఈ ప్రదేశంలోని నీరు, గాలి, వాతావరణం అంతా రసాయనాలతో నిండిపోయింది. ఈ రసాయనాలు మీరు నిమజ్జనం చేసిన వినాయకుల నుండే వచ్చాయి. ఈ వినాయకులు ఇక్కడి వస్తువులన్నీ పూర్తిగా రసాయనాలతో చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. మీరు తొందరగా ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళండి. రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ఇలా ఉంటే మన ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ఏదైనా పరిష్కారం చూడండి. ఇప్పుడే వెళ్ళి గ్రామ పెద్దని కలుద్దాము. చెరువులో ఉన్న కాలుష్యాన్ని తొలగించమని అడుగుదాం. చెరువులోని కాలుష్యం బారి నుండి వారిని రక్షించమని గ్రామ పెద్దను కోరుతారు. కానీ గ్రామ పెద్ద ఆ కాలుష్యాన్ని తొలగించడం కష్టమని చెప్తాడు. నేను అధికారులని అడిగాను. ఆ కాలుష్యం ఇప్పట్లో పోదంట. కనీసం 3 నుంచి 4 నెలలు పడుతుందంట. అప్పటి వరకు మీరు పక్క కాలనీలో ఉండండి. కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి మరొక అవకాశం లేదు కాబట్టి గ్రామ పెద్ద వారిని పక్కన ఉన్న పేదవారి కాలనీలో ఉండమంటారు. ఏంటి, మనము వెళ్ళి ఆ పేదవారి కాలనీలో జీవించాలా? ఇది అసాధ్యం. ఇంకా కొన్ని రోజులు చూద్దాం. కాలుష్యం ఎలాగూ తగ్గిపోతుంది, కానీ మనం ఆ పేదవారి కాలనీకి మాత్రం వెళ్ళవద్దు.
కాలుష్యం తగ్గకపోగా ఇంకా పెరిగిపోతూనే ఉంది. రీతా తండ్రి కూడా రీతాలాగే కాలుష్య బారిన పడి స్పృహ కోల్పోతాడు. రోజు రోజుకి సమస్య పెరిగిపోతుండడంతో కాలనీ మహిళలు కోపంతో బాధతో వారు నిమజ్జనం చేసిన వినాయకుడి వద్దకి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటారు. వినాయక, మిమ్మల్ని మేము అన్ని విధాలుగా ఎటువంటి లోటు లేకుండా ఉన్నతంగా పూజించాం కదా, మాకే ఎందుకు ఇన్ని సమస్యలు? పక్కన ఉన్న పేదవారు మిమ్మల్ని మట్టితో చేశారు, కానీ వారికి ఎటువంటి సమస్యలు లేవు. ఎందుకు ఇలా? మీరే మాకు పరిష్కారం చూపండి. హఠాత్తుగా వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. వారు ఎంతో ఆశ్చర్యపోతారు. ఎంత ఎక్కువ ధనం ఖర్చు పెట్టి చేస్తే అంత ప్రేమ నేను ఇస్తాను అని అనుకోవద్దు. పర్యావరణానికి ఎవరైతే హాని చేయకుండా ఉంటారో వారికే నా రక్షణ ఉంటుంది. అలాగే మీరు పేదవారిని నిందించి ఇంకా పెద్ద తప్పు చేశారు. మీరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని నెలల పాటు పేదవారి ఇంట్లోనే జీవించాలి. గణేశుడు చేసిన జ్ఞానబోధతో ధనవంతులందరూ పేదవారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని వేడుకుంటారు. అలాగే వారు చేసిన తప్పులకి క్షమాపణలు కోరుతారు. ఐలమ్మ, మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి ఎంత మంచి జరుగుతుందో నీవు వివరించావు, కానీ నేనే ఆ రోజు వినలేదు. ఈరోజు ఆ పరిస్థితే నిన్ను మీ ఇంటి వరకు వచ్చి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని కోరుకునేలా చేసింది. మేము మీ కాలనీకి నీటి కోసం, దుకాణం కోసం, ఇలా ఏ అవసరం కోసం వచ్చినా మీరు మమ్మల్ని తరిమేశారు. కానీ అదే మీరు ఈరోజు మా ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని అడగడానికి వచ్చారు. కానీ మేము అవేమీ మనసులోకి పెట్టుకోకుండా సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ పరిస్థితి వల్ల ధనవంతులు పేదవారు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ధనవంతులు మునుపటి కంటే అధిక సంతోషంగా ఇప్పుడే ఉంటారు.